ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శనివారం ఏప్రిల్ 18వ తారీఖున 2వ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే మీరు శనివారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు శనివారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన స్త్రీ పురుషులు అందరూ కూడా ఈ కుంభరాశికి చెందుతారు. ఇక ఈ కుంభరాశి వాయుతత్వపు రాశి, స్థిర రాశి. ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 18వ తారీఖున శనివారం రోజున కుంభరాశిలో పుట్టిన వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు కుంభరాశి వారికి, ముఖ్యంగా విద్యార్థులకు సమయాన్ని మీరు చక్కగా వినియోగించుకుంటారు, చదువుల మీద ఫోకస్ పెడతారు, మంచి అలవాట్లు కూడా నేర్చుకుంటారు. ఇక ముఖ్యంగా జీవితంలో ఎదగడానికి మంచి అవకాశాలు ఈరోజు మీకు రాబోతూ ఉన్నాయి. ఇక విద్యార్థులు సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు శనివారం రోజున ఆరోగ్య సమస్యల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెడతారు. జీవన శైలిలో మార్పులు రాబోతూ ఉన్నాయి. ఈరోజు ఆ పని ఖచ్చితంగా చేస్తారు. ఇక శనివారం రోజున కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు మీ యొక్క క్రయ విక్రయాల్లో అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల కూడా ఈరోజు మీకు అధికమైన లాభాలు వస్తాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి ప్రస్తుతం ఆనందం కన్నా రాబోయే రోజుల్లో ఒక 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు తర్వాత మనం జీవితంలో ఏ విధంగా సుఖంగా ఉండాలి, ముఖ్యంగా ఆర్థిక పరంగా ఏ విధంగా జీవితంలో ఎదగాలి, అలాగే సక్సెస్ను ఏ విధంగా సాధించాలి అనే లక్ష్యాల మీద ఈరోజు మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పెట్టుబడులు పెడతారని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించే తత్వం మీలో ఈరోజు రాబోతూ ఉంది. అదేవిధంగా మీ యొక్క సంతానం కంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, బాగా చదవాలి, వాళ్లకు చక్కని సంస్కారం రావాలి, ప్రయోజనకరంగా వాళ్ళు ఎదగాలి అనే తాపత్రయం యొక్క ప్రయత్నం ఈరోజు మీకు సఫలీకృతం అవుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు తమ కుటుంబం కోసం డబ్బులు పోగు చేసుకుంటారు. దీనితో పాటుగా విలాసాలు తగ్గించుకుంటారు, డబ్బును ఆచితూచి ఖర్చు పెడతారు. ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారికి కుటుంబంతో ఉండేటటువంటి గొడవలు తగ్గుతాయి. అలాగే ఈరోజు కుంభరాశి వారు ఇంట్లోకి వస్తువులు, బంగారం, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు మీ యొక్క వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక శనివారం రోజున ఈ యొక్క కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు మీరు చేస్తున్న కార్యాలయంలో మీ టార్గెట్లు కానివ్వండి, మీ డెడ్ లైన్ కానివ్వండి, అంటే మీ బాసు మీకు ఇచ్చేటటువంటి పనులు ఈరోజు కొంచెం కఠినంగా ఉండడం వల్ల మీకు టెన్షన్, ఒత్తిడి అనేది కొంచెం పెరుగుతుంది. కానీ మీకు అప్పగించిన పనులు ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు శనివారం రోజున మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణం చేసుకున్నట్టయితే ఈ రోజంతా కూడా కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్కన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.